చెప్తాడు చెప్పి జరుగుతుంటే ఇది లైట్ కలర్ ఉంటే అది ఆపోజిట్ బ్లాక్ మాట్లాడింది వాళ్ళు ఒకసారి తీసుకోండి, టోకన్ తీసుకోండి. మొత్తం పచ్చుకొని వచ్చింది మ్యాగ్నెట్ పెట్టా రమణ రమణ వచ్చా సార్ అటు పాగండి మళ్ళా
ఓకేనా బా ఓకే పోని పోని వాళ్ళు పోని చిరంజీవి సార్ భూపాల్ రెడ్డి అడవి నరసింహారావు సురేష్ బాబు. ఈరోజు మనం కడప జిల్లాలో ఒక ముఖ్యమైనటువంటి దొంగల బ్యాచ్ని పట్టుకోవడం జరిగింది. ఈ దొంగతనాలు చేసినటువంటి ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరి దగ్గర దాదాపు 1/2 కిలో బంగారు, అదేవిధంగా 10 కిలోల వరకు వెండిని రికవరీ చేయడం జరిగింది. మన జిల్లాలో 13 అఫెన్సుల్లో వీళ్ళు పాల్గొన్నారు. 13 దొంగతనాల్లో పాల్గొన్నాడు. బద్వేలు, మైదుకూరు, బి కోడూరు, కలశపాడు ఇలాంటి ప్లేసెస్లో వీళ్ళు 13 అఫెన్సులు చేశారు. ఒక బంగారు నగల దుకాణాన్ని కూడా వీరు కొల్లగొట్టారు గత సంవత్సరం. దాంట్లో దాదాపుగా 9 కిలోల వెండిని, 200 గ్రాముల బంగారుని వీళ్ళు కొల్లగొట్టడం జరిగింది. వీళ్ళిద్దరి గురించిన వివరాలను మనం పరిశీలిస్తే, గుమ్మళ్ళ వెంకట సుబ్బయ్య అనే అతను అట్లూరు మండలం చలంగారిపల్లి గ్రామం, నూతి వెంకట సుబ్బయ్య అనే అతను బద్వేలు టౌన్ గౌరీశంకర్ నగర్. వీళ్ళిద్దరూ కూడా అఫెన్సెస్ చేస్తూ ఉంటారు. దీంట్లో ఈ దొంగతనాలు చేయడంలో వీరు ఆరితేరినటువంటి వాళ్ళు. దీంట్లో గుమ్మళ్ళ వెంకట సుబ్బయ్య మీద ఇప్పటికే దాదాపుగా 33 కేసులు ఉన్నాయి. చాలా వరకు రెడ్ శాండిల్ కేసుల్లో కూడా ముద్దాయిగా ఉన్నాడు. 5 జిల్లాల్లో 6 జిల్లాల్లో ఇతను చాలా వరకు దొంగతనాలు చేశారు. చాలాసార్లు దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళి తిరిగి వచ్చిన వెంటనే మళ్ళా చేయడం అనేటటువంటిది ఆనవాయితీగా ఉంటుంది. దాంట్లో భాగంగా మైదుకూరు డిఎస్పి, అదేవిధంగా బద్వేల్ రూరల్ ఇన్స్పెక్టరు, కన్సర్న్ ఎస్ఐలు అందరూ కూడా ఇతన్ని వలపని పట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా పెద్ద మొత్తంలో రికవరీ, దాదాపు 60 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలని రికవరీ చేయడం జరిగింది. దాంతోపాటు ఇతని వద్ద ఒక SBBL వెపన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. ఇది అతను వేటకు వాడుతూ ఉంటాడు. అనాథరైజ్డ్గా కంట్రీ మేడ్ వెపను పాతకాలం నుంచి ఉంది, బట్ దీన్ని అనాథరైజ్డ్గా వాడుతూ ఉంటాడు. దాంట్లో భాగంగా ఇతన్ని మనము సీజ్ చేయడం జరిగింది. రెడ్ శాండిల్ లాక్స్ 4 రెడ్ శాండిల్ లాక్స్ కూడా ఇతని ఆధీనంలో రికవరీ చేయడం జరిగింది. ఒక బొలెరో వెహికల్లో బొలెరో వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక బైక్ని కూడా మనము సీజ్ చేసాము. ఒక నాటు తుపాకీని కూడా సీజ్ చేసాము. ఈ రెడ్ శాండిల్లో కూడా ఇతను పేరు మోసినటువంటి ముద్దాయి. ఇతని మీద చాలా వరకు కేసులు ఉన్నాయి. ఇతని మీద PD యాక్ట్ని కూడా మళ్ళీ పెట్టడం జరుగుతుంది. దీంట్లో మనకు మంచి ప్రతిభ కనబరిచినటువంటి SDPO మైదుకూరు రాజేంద్ర ప్రసాద్, అదేవిధంగా బద్వేలు రూరల్ ఇన్స్పెక్టర్ నాగభూషణం, మైదుకూరు అర్బన్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, వాళ్ళ ఎస్ఐలు, కానిస్టేబుల్స్ అందరికీ కూడా ప్రశంసించడం జరుగుతుంది. ప్రశంసా పత్రాలు కూడా వాళ్ళకు అందజేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనము కొంత టెక్నాలజీని కూడా ఉపయోగించి, అదేవిధంగా లోకల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి వీళ్ళను ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీకి వేసి వీళ్ళని విచారించి ఈ రెడ్ శాండల్ స్మగ్లింగ్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఇంకా దొంగతనాలకు సంబంధించి ఇతర దొంగతనాలు ఏమైనా చేశాడనేది పోలీస్ కస్టడీలో కూడా మళ్ళీ వీళ్ళని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. దీని తర్వాత ఇది క్లోజ్ చేసేస్తారా? ఏది నాటు తుపాకీ ఇతను వీళ్ళ ఫాదరు రెగ్యులర్గా అనాథరైజ్డ్గా వాడుతూ ఉంటారు. దాంట్లో భాగంగా మనము రికవరీ చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో మనకు దొరికింది. అనాథరైజ్డ్ వెపన్, ఎలాంటి లైసెన్స్ లేదు. అడవుల్లో వేటకు వాడుతూ ఉంటారు. బెదిరించడానికి దానిల కోసం అయితే వాడడం లేదు. వేటలకు వాడుతూ ఉంటాడు. అనాథరైజ్డ్ వెపన్, ఎలాంటి లైసెన్స్ లేదు.